కులగణన ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్న కార్డులు అవసరమైనటువంటి సవరణలు దరఖాస్తుల వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన అన్ని గ్రామాలు వార్డులు సభల నిర్వహణ అక్కడే అర్హులైనటువంటి కుటుంబాల జాబితా ఫైనల్ మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకరు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహకాలు మొదలయ్యాయి. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని, అర్హత లేని కుటుంబాలకు ఇవ్వరాదని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నటువంటి పౌర సరఫరాల శాఖ సోమవారం చాలా కీలక విషయాలు తెలిసింది. సో కులగణన డేటాలో ఎవరైతే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది కూడా మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు కొన్ని లక్షల, కనీసం అంటే ఒక 10 లక్షల ఫేక్ రేషన్ కార్డులు ఉంటాయి. సో ఈరోజు కులగణన ఆధారంగా చేయడం ద్వారా 10 లక్షలు పోయి ఈరోజు రాష్ట్ర ఖజానా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సంక్షేమ పథకం ఏదైతే ఉందో ఆ యొక్క మన రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మార్గదర్శకాలు విడుదల చేసింది. కులగణన సర్వే సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగాలని, దరఖాస్తులోని వివరాలు వెరిఫై చేయడానికి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని స్పష్టం చేసింది. కులగణన సర్వేలో రేషన్ కార్డు కోసం వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం కార్డు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేసింది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ కమిషనర్కు ఆ జాబితా పరిశీలన కోసం వెళ్ళింది. పౌర సరఫరాల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, కమిషనర్లు బాధితులుగా వ్యవహరించినారు. సో మొత్తానికైతే అర్హతకు అనుసరించే విధానం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి గత ఏడాది అక్టోబర్ 10 రూపొందించిన మార్గదర్శకాలతో పాటు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 4న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిన అనంతరం ఆమోదం పొందింది. రేషన్ కార్డు పొందడానికి పేర్కొన్న అర్హత నిబంధనలు ఇవే. ఒక కుటుంబం 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాని లేదా మెట్టతో కలుపుకొని 5 ఎకరాలకు మించరాదు. ప్రభుత్వ రంగ కంపెనీల అవుట్సోర్సింగ్ ఉద్యోగులై ఉండరాదు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్కు అర్హత లేదు. రైస్, ఆయిల్ మిల్లు, పెట్రోల్ బంకులు, బోర్వెల్ మిషన్లు ఉన్నవారు, దుకాణాల యజమానులకు అర్హత ఉండదు. ప్రభుత్వ పింఛనదారులు, స్వాతంత్ర సమరయోధుల పింఛన్ అందుకునే వారికి అర్హత లేదు. 4 వీలర్ ఉన్న వారికి కార్డులు పొందే అర్హత ఉండదు. క్షేత్రస్థాయి తనిఖీ సందర్భంగా విలాసవంతమైన జీవితం, ఎక్కువ ఆస్తులు ఉన్న వారికి అర్హత ఉండదు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తంగా చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఈరోజు రేషన్ కార్డులు జారీ ప్రక్రియ స్టార్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.